ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాను. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరించండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకుని ఫలించే వరముగా ఉందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. నా కృప నిన్ను విడిచిపోదు. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, నా కృప నీకు చాలును అని మాట్లాడుతున్న దేవుడు, నా కృప ఎప్పటికీ కూడా నిన్ను విడిచిపోదు. నిన్ను నిత్యము నడిపించేది నా కృపే. ఈరోజు రక్షించబడడానికి, ఒక విశ్వాసిగా నువ్వు కొనసాగడానికి నా కృపే కారణమై ఉన్నది. ప్రియమైనటువంటి బిడ్డ, కాబట్టి నా కృపను నువ్వు వ్యర్థము చేసుకోకుండా, నా యొద్ద నుండి పొందుకున్న కృపను నువ్వు వ్యర్థము చేసుకోకుండా ముందుకు కొనసాగుతూ నీ జీవిత యాత్రను కొనసాగిస్తూ ఉంటే, నా కృప ఎన్నటికీ కూడా నిన్ను విడిచిపోకుండా నిన్ను నిత్యము నడిపించేదిగాను, నీకు కావలిగాను, నీకు సమాధానకరమైనదిగాను అది నీ జీవితంలో ఉంటూ ఉన్నది అని దేవుడు ఈరోజు మనతో బలముగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ సహోదరు, అయితే కేవలము ఆయన కృప మనల్ని సజీవుల లెక్కలో ఉంచిందని జ్ఞాపకం చేసుకుని, ఆయన కృప మనకు చాలును అనేటువంటి భరోసాతో, ఆయన కృపను వ్యర్థము చేసుకోకుండా, ఆయన కృపను విడిచి పెట్టని వారమై, అది మనల్ని ఎన్నటికీ విడిచిపోదని నమ్మి సమస్తము మనము ఆయన మీద ఆధారపడే వారముగాను, ఆయన సన్నిధిలో మనము తగ్గించుకొని కనిపెట్టుకొని నిరీక్షణతో విశ్వాసముతో ముందుకు వెళ్ళే వారంగాను ఉండాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన కృప నిన్ను నిత్యము కొనకక నిద్రపోక కాస్తూ ఉన్నది కదా. అలాంటి కృప మనల్ని ఎలాగున విడిచిపోతూ ఉన్నది. కాబట్టి ఆయన కృప బలమైనదని, ఆయన కృప మనల్ని ఎన్నటికీ విడవదని, మనల్ని సమాధానపరుస్తున్నదని మనం బలముతో, విశ్వాసముతో నమ్మినప్పుడు తప్పకుండా ఈ వాగ్దానము మన పట్ల నెరవేర్చబడుతూ ఉన్నది. ప్రియ సహోదరుడా, నమ్ముదాం, ఆయన కృప మనల్ని విడిచిపోదు. మరి ఈ వాగ్దానమును మనము ఎత్తిపట్టి ప్రార్థించి స్వతంత్రించుకున్న బద్ధులమై ఉన్నాం. విన్నవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి, అయా మీ కృప మమ్మల్ని విడిచిపోదని, ఈరోజు మీ కృప ద్వారానే మేము సజీవుల లెక్కలో ఉన్నామని, మిమ్మును స్తుతిస్తూ ఉన్నామని మాకు నాయన మరలా బయలుపరిచి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. అయ్యా, నువ్వు ఇచ్చిన కృపను వ్యర్థం చేసుకోకుండా, అయ్యా నీ కృప మమ్మల్ని విడిచిపోదని నమ్మి ఈ వాగ్దానము పొందుకోవడానికి బలముతో, విశ్వాసముతో ప్రార్థించే శక్తిని అనుగ్రహించుమని, అయ్యా చేసిన ప్రార్థనకు దీవెన దయచేసే దేవుడని, అలాగే పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, అయా సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన నజరుడనే యేసుక్రీస్తు నామమున సమర్పించడానికి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్య బహుభారం కలిగి ఉన్నదండి, సహకరించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మను దీవించును గాక. ఆమేన్.